నా మీద నీకు ఏమాత్రం ప్రేమున్నా ఈ నిజాన్ని నీ గుండెల్లో దాచుకొని రాజా మాధవిల పెళ్లి చేయడానికి సాయం చేయి. మేడం, ఇవిడ మా పెద్దమ్మ. మీ చెల్లెలు సూర్యని ఎలా పిలుస్తారో నన్ను అలాగే పిలవండి. తన భార్య పోలికల్లో ఉన్న మనిషి దగ్గర ఉద్యోగం చేస్తున్నందుకు కుమిలిపోతూ ఉంటాడు. ఈ చిన్న విషయంలో కూడా మీ కుళ్ళును బయట పెట్టకుండా ఉండలేరు కదూ. ఆవిడ ప్రేమని, ఆవిడ మాట తీరుని చూశాక మీ వదిన్ని మీరు ఎందుకంత అభిమానిస్తారో నాకు అర్థమైంది. అర్చన గారి పరిచయంతో నేను మీ కుటుంబంలో ఒక మెంబర్ని అయిపోయానంటే నమ్మండి. నిజం కృష్ణ గారు, ఎప్పుడు చూసినా ఆఫీస్ బిజినెస్. ఇంటికి వెళ్తే మా నాన్న నేను తప్ప మరో లోకమే లేదు. కానీ అర్చన గారితో మాట్లాడాక నాకంటూ ఆత్మీయులు ఉన్నారు అనిపించింది. నాకు కొత్త బంధువులు దొరికారు. మా వదినతో పరిచయం మీకంత మంచి ఫీలింగ్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మీకు ఇంకొక విషయం తెలుసా? ఆవిడ్ని నేను అక్క అని పిలిచాను. అంటే నన్ను చూడగానే తన చెల్లెలు సూర్యని చూసినట్లుందని నన్ను ఒకసారి అక్క అని పిలువ అని అడిగారు. అందుకే పిలిచాను. మా వదిన గురించి గొప్పలు చెప్పడం కాదండి, ఆవిడతో అనుబంధం పెంచుకొని అక్క అని పిలవండి. మిమ్మల్ని అమ్మలా ఆదరిస్తుంది. అంత మంచి మనిషి తను. ఉంటాను మేడం. చందు, చందు, సంతోష్ రా. సంతోష్, నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఏంటి ఏదో మాట్లాడాలన్నా? రాజా మాధవుల గురించి. అంకుల్ ఇంట్లో లేరుగా? లేరు, అందుకే రమ్మన్నాను. రా కూర్చో. సంతోష్, రాజాకి నా మీద పీకల దాకా కోపం వచ్చేసింది. ఆ కోపం తగ్గిపోవడానికి కనీసం 6 నెలలైనా పడుతుంది. ఈలోగా నిన్ను ఎలాగో ఉండననుకో. ఏంటి చందు, ఎందుకు అలా అంటున్నావు? నిజమే కదా సంతోష్, ఉన్న నిజాలు ఒప్పుకోవాలి. అప్పుడే మనకున్న టైం ఎంతో తెలుస్తుంది. ఈలోగా మనం చేయాల్సిన పనులు పూర్తి చేసుకోవచ్చు. పూర్తి చేస్తూనే ఉన్నావుగా. జయంతి గారికి మీ డాడీకి పెళ్లి చేయాలన్నా, అది సక్సెస్ అయ్యేలా ఉంది అన్నా. రాజాకి నువ్వంటే అసహ్యం కలిగేలా చేసుకున్నావు. ఇంకేంటి? చందు, ఈ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి ముందు నీ ట్రీట్మెంట్ గురించి ఆలోచించు ప్లీజ్. ఎంత అమ్మాయికుడివి సంతోష్. నాకు ట్రీట్మెంట్ ఇచ్చినా నా ఆయుష్ 3 నెలలే అని ముందే చెప్పాను కదా. ఇక దాని గురించి ఆలోచించడం అనవసరం. మనం ఆలోచించాల్సింది కేవలం రాజా మాధవుల పెళ్లి గురించి. రాజాకి నా మీద కోపం వస్తే సరిపోదు, మాధవిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చేలా చేయాలి. తను పెళ్లి చేసుకోకపోతే మాధవి జీవితం స్పాయిల్ అయిపోతుంది అనుకుంటేనే తను మాధవిని పెళ్లి చేసుకుంటాడు. దానికి ఏం చేయాలో నేను ఒక ప్లాన్ ఆలోచిస్తాను. వెంటనే అది నువ్వు వర్కౌట్ చేయి, సరేనా? అలాగే. సంతోష్, అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. నువ్వేంటి ఎలా వచ్చావు? అది చందుతో మాట్లాడి వెళ్దామని. చాలా రోజులైంది కదా తనతో కలిసి మాట్లాడి.
చూడు సంతోష్, నువ్వేమీ అనుకోనంటే నీకు ఒక మాట చెప్పనా? ఏంటో చెప్పండి అంకుల్. ఇక నుంచి నువ్వు ఇంటికి రావడం, చందుతో మాట్లాడడం చేయొద్దు. అదేంటి డాడీ, ఎందుకలా అంటున్నారు? ఎందుకో నాకంటే నీకే బాగా తెలుసు. లోకులు కాకులు అంటారు. ఓ ఆడ మగ కలిసి మాట్లాడుకుంటే రకరకాలుగా అనుకుంటారు. అందులో తను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషి, నిన్ను ఇష్టపడ్డ మనిషి చూసేవాళ్ళకి బాగుండదమ్మా. ఏం మాట్లాడుతున్నారు డాడీ? సంతోష్ ఎలాంటివాడో మీకు తెలీదా? నన్ను రాజాని కలపడానికి తను ఎంత కష్టపడ్డాడో మీకు తెలీదా? మమ్మల్ని ఎవరు తప్పు పడతారు? మనకి బుద్ధుండొద్దు? ఏమోనమ్మా, లోకంలో అక్కడక్కడ నీలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. నువ్వు మాధవిని తప్పు పట్ల, అలాగే మిమ్మల్ని తప్పు పట్టే అవకాశం ఉంది. మాధవి కూడా రాజాని ప్రేమించింది. కానీ రాజాని మెళ్ళో తాళి కట్టాడన్న ఒకే ఒక్క కారణంతో తన ప్రేమనే కాదనుకుంది. అది తెలిసి కూడా నువ్వు నాన్న మాట్లాడలేదు. అలాగే సంతోషం కూడా అనే అవకాశం లేదంటావా? చెప్పు. చూడు సంతోష్, నువ్వేంటో మాకు తెలుసు. కానీ రాజా వచ్చినప్పుడు నువ్వు ఇలా రావడం చూస్తే నా కూతుర్ని తప్పు పడతాడు. అనుమానం అనేది ఆడపిల్లకైనా మగవాడికైనా ఒకటే కదా. దయచేసి ఇంకెప్పుడు ఎవరూ లేకుండా మా ఇంటికి రాకు. డాడీ, చందు, నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. సంతోష్, ప్లీజ్. ఓకే అంకుల్, సారీ. డాడీ, ఎందుకు ఇలా చేశారు? ఇదే ప్రశ్న నేను అడిగితే నువ్వు ఏ సమాధానం చెప్పావు? ఇప్పుడు నా సమాధానం కూడా అదే. మూర్తి గారు, ఇదిగోండి. ఈ వైపు ఎంట్రీ క్లోజ్ చేసి ఈశాన్యం వైపు ఓపెన్ చేయండి. ఎందుకంటే చాలా మంది వాస్తు చూసుకుంటారు. అండ్ ఇక్కడ ఉండటం వల్ల టోటల్ వెంచర్కి అందం వస్తుంది. ఇంకా చేంజెస్ అంటే అయ్యో అయ్యో, ఐఎమ్ సారీ రాజా, పొరపాటున ఒలికిపోయినట్టుంది. పర్లేదు మాధవి, వదిలే వదిలే మాధవి. గుడ్, నేననుకున్నదే జరిగింది. ఏంటి బాబు, నువ్వేమనుకున్నావు? ఏం జరిగింది? కాఫీ పట్టి షీట్ అంతా పాడైపోయిందని ఫీల్ అవుతుంటే అనుకున్నదే జరిగిందంటావేంటి? కాఫీ పడి వెంచర్ పేరు చెరిగిపోయింది. చూశారు కదా మూర్తి గారు, చంద్రలేఖ అనే పేరు లేకుండా పోయింది. నేను కోరుకున్నది కూడా అదే. వెంటనే పేరు మార్చేసి మాధవి విల్లాస్ అనే పేరుని రిజిస్టర్ చేయించండి. ఏంటి రాజా నువ్వు చేస్తోంది? చంద్రలేఖ పేరు మార్చడం ఏంటి? అది నీ డ్రీమ్ ప్రాజెక్ట్. దాన్ని ఉన్నట్లుండి మార్చడం ఏంటి? ఇప్పటికీ ఇది నా డ్రీమ్ ప్రాజెక్టే. నా కల్లో కూడా నాకు మంచి చేసే మనుషులే కనిపించాలి అని కోరుకుంటాను. చంద్రలేఖ అనే పేరు అందుకు సరిపోదు. చాలా తప్పు చేస్తున్నావు రాజా. నువ్వు ఎందుకు ఆ పేరు మార్చాలనుకుంటున్నావో నాకు తెలుసు. చందు గుర్తుకొస్తుందనే కదా. ఎంతో నచ్చేగా ఆ ప్రాజెక్టుకి ఆ పేరు పెట్టుకున్నావు. ఆ పేరు నీకు కలిసొచ్చింది. మార్చటం మంచిది కాదు రాజా.
బాబు ఇంత దూరం వచ్చాక పేరు మారిస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా మాట వినండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఆ పేరన్నా, ఆ పేరు పెట్టుకున్న మనుషులన్నా అసహ్యం వేస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ డెసిషన్ రాజా. నీ నిర్ణయం 100% కరెక్ట్ రాజా. మనకు నచ్చని వ్యక్తులు, మనల్ని అర్థం చేసుకోండి మనుషులు, మనల్ని అవమానించే మనుషులు మన పక్కన ఉండటానికి అస్సలు వీల్లేదు. చాలా ఊరుకో సంతోష్. తను చేస్తున్న తప్పుని తప్పు అని ఎత్తి చూపాల్సింది పోయి వత్తాసు పలుకుతావా? ఏంటి తప్పు? ఎవరిది తప్పు? చందుని తన వద్దనుకున్నాడా? చందు కోసం రాజా ఎంత కాంప్రమైజ్ అయ్యాడు. ఆయన తను మారిందా? మీ ఇద్దరిని ఎన్ని మాటలంది. అలాంటి తనని ఇంకా క్షమిస్తారా? క్షమించాలి. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఎవరైనా అపార్థం చేసుకుంటారు. తండ్రి కూతుళ్ళు కలిసి బండి మీద పోతుంటేనే అనుమానించే ఈ రోజుల్లో మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటే అనుమానం రాదా? తనకి జీవితం మొత్తం అలా అనుమానించడమే పని. ఏ తనకి నువ్వేంటో తెలీదా, నేనేంటో తెలీదా? అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడిందంటే తన్నేం చేయాలి? అవును రాజా, అనుమానం ఉన్న చోట రామ అన్న అది బూతులా వినిపిస్తుందట. ఆ చందు నేచరే అంత. అలాంటి రాక్షసిని నీ జీవితం నుంచి నువ్వు ఎంత దూరంగా పంపిస్తే అంత మంచిది. రాజా, సంతోష్ మాటలు నువ్వు వినకు. మాధవి ప్లీజ్, నువ్వు ఇంకా నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అంతే. మూర్తి గారు, వెంటనే ఈ పేరు మార్పించండి. సార్ మూర్తి గారు, వెళ్ళి ఆ పని చూడండి. అసలు నిన్ను ఛ! హలో, చెప్పు సంతోష్. నా ప్రయత్నం మొదలుపెట్టాను చందు. రాజా మనసులో నీ మీదున్న ద్వేషం ఏమాత్రం తగ్గకుండా డెవలప్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ సంతోష్. కానీ తను నిన్ను తిట్టుకుంటే మాత్రం చాలా బాధగా ఉంది చందు. నా వల్ల కావడం లేదు. అనుకున్న టార్గెట్ పూర్తి చేయాలి అంటే మధ్యలో ఇలాంటి హడల్స్ ఎదురవుతూనే ఉంటాయి. దానికి ఫీల్ అయిపోతే ఎలా? నువ్వు మరీ సెన్సిటివ్ సంతోష్. లైట్ తీసుకో. బాయ్. నీ అంత లైట్గా తీసుకోవడం నాకు చేత కావడం లేదు చందు. నా పిచ్చి కానీ వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారు? నా మెడలో బలవంతంగా తాళి కట్టినట్టే మాధవిని కూడా బలవంతంగా ఎప్పుడో. హాయ్ పెద్దమ్మా, ఎలా ఉన్నావు?
పెద్దమ్మా, మీకోసం ఇంటికొస్తే కనీసం లోపలి కూడా రమ్మని పిలవ్వా? పిలవలేదు సరే, నేను పలకరించినా పలకవా? పెద్దమ్మా, నువ్వు ఇలా మాట్లాడకుండా మూకీ సినిమా చూపిస్తున్నావు. మాట్లాడు పెద్దమ్మా. నీతో మాట్లాడే అంత పెద్దదాన్నేం కాదులే, తప్పుకో. ఏంటి పెద్దమ్మా, నేనేం చేశానని? ఎందుకు నా మీద కోపం? కోపం వస్తే కొట్టాలి, తిట్టాలి, అంతేకాని ఇలా మాట్లాడకుండా ఎలా చెప్పు? నేనున్నంత కాలమైనా మాట్లాడు. అదే ఆ ఇంటికి వెళ్తే నువ్వు రావు, మాట్లాడవు. కనీసం ఇక్కడ ఉన్నంతసేపైనా మాట్లాడమని అడుగుతున్నాను. ఏమని మాట్లాడమంటావే? నువ్వు చేసిన పని చాలా బాగుంది అని మాట్లాడినా, లేక మనుషుల్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నావని అభినందించినా? నీ జీవితాన్ని నువ్వే ఎందుకు నాశనం చేసుకుంటున్నావని మందలిస్తూ మాట్లాడినా? ఎలా మాట్లాడినా? ఈ కోపం ఎందుకు నాకు అర్థమైందిలే. ఏం చేయని చెప్పు. నీకు తప్పనిపించింది, నాకు కరెక్ట్ అనిపించొచ్చు. అలాగే నాకు తప్పనిపించింది, నీకు కరెక్ట్ అనిపించొచ్చు. ఇది అంతే అనుకుని లైట్ తీసుకోవాలి పెద్దమ్మా. నువ్వు తీసుకున్నంత లైట్ గా నేను తీసుకోలేను. ఎంత ఆశపడ్డానో తెలుసా? మనస్పర్ధలు, గొడవలు తగ్గిపోయి మీరిద్దరూ ఒకటి కాబోతున్నారు అని ఎంత ఆనందించాను. నిన్ను రోజూ కలుసుకునే అవకాశం దొరుకుతుందని సంబరపడ్డాను. అన్ని నాశనం చేశావు. అందుకే నువ్వంటే నా కోపం. నాతో మాట్లాడుకో, వెళ్ళు. హాయ్ పెద్దన్నా. ఏంటి పెద్దన్నా, నువ్వు కూడా నాతో మాట్లాడవా? మా నాన్నతో మాట్లాడనన్నావు కానీ నాతో కాదుగా. నేనేం తప్పు చేశాను? ఎందుకు మాట్లాడాలి? ఎంతైనా మీ నాన్న నీకు ముఖ్యం, మేం కాదుగా. అందుకే మీ నాన్నతో పాటు నువ్వు వెళ్ళిపోయావు. ఏదైనా ప్రేమలు పెంచుకోకుండానే ఉండాలి. అదేంటి పెద్దనాన్న అలా అంటావు? మా నాన్నతో వెళ్ళినందుకే కోపడతావా? వెళ్ళకపోతే ఎలా చెప్పు? నీకంటే తోడుగా పెద్దమ్ముంది. పాప నాన్నకు నేను తప్ప ఇంకెవరున్నారు పెద్దనాన్న? నీ కోపం, నీ పట్టుదల అన్ని నాకే వచ్చాయి. చందు నా కూతురని ఎన్నిసార్లు అనేవాడు పెద్దనాన్న? అవన్నీ మర్చిపోయావా? నాతో ఏం మాట్లాడినా ఈ 4 రోజులేగా. ఈ 4 రోజులేనా? అదేంటి? అంటే నీ కోపం చల్లారి 4 రోజులు బాగా మాట్లాడతావు. ఆ తర్వాత డాడీ కనిపించగానే మళ్ళీ మొదటికొస్తావు కదా. ఓహో, ఇదిగో పెద్దనాన్న, నీకు నచ్చడనే కదా రాజా వచ్చి నన్ను కాపురానికి తీసుకెళ్తాను అన్నా కాదని కడిగి పారేశాను. ఇంకా మాట్లాడవా? అందరూ కలిసి ఉండాలనే కదా నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను. మీరు ఇలాగే ఉంటే నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఎప్పుడైతే ఆ రాజాని కాదన్నావో అప్పుడే నువ్వు నా కూతురు అనిపించుకున్నావు చందు. నీ మీద ఉన్న ఆంక్షలన్నీ ఎగిరిపోయాయి. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. ఓకేనా? మా మంచి పెద్దనాన్న. పెద్దమ్మని కూడా మాట్లాడమని చెప్పు పెద్దనాన్న. చూడు ఎలా మూతి ముడుచుకుందో. మనుషుల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నీకు తెలిసిన విద్యే కదమ్మా. నన్నే మార్చావు. మీ పెద్దమ్మో లెక్క.
అది నువ్వే చూసుకో అమ్మా. నాకు ఆఫీస్కి టైం అయింది, వస్తాను. ప్లీజ్ పెద్దమ్మా, అలా ఉండకు, నాతో మాట్లాడు. నువ్వు చేసిన పనికి మీ నాన్న ఎంత బాధపడ్డారో ఏ రోజైనా ఆలోచించావా? నేను మా డాడీ గురించి ఆలోచించి ఇలాంటి పని చేశానేమో అని నువ్వెందుకు ఆలోచించవు? ఏంటి, మీ నాన్న గురించి ఆలోచించి రాజాతో గొడవ పడ్డావా? నిజంగానా? అవును, నా పాటికి నేను వెళ్ళిపోతే డాడీ ఏమైపోతారు? ఇటు పెద్దనాన్న మాట్లాడు, నిన్ను మాట్లాడనివ్వడు. నేను దూరం అయిపోతే డాడీ ఒంటరి వారు అయిపోతారు. అందుకే డాడీకి పెళ్లి చేసి ఆ తర్వాత నేను రాజా దగ్గరికి వెళ్ళిపోతాను. మీ డాడీకి పెళ్ళా? ఆ, ఎవరితో అని అడుగు. ఎవరితో? ఇంకెవరితో? ఆ రోజు చూపించానే, జయంతి గారు. అచ్చం మా అమ్మలాగే ఉంది, అందుకే ఆవిడతోనే. నువ్వు చెప్పేది నిజమా? అవును పెద్దమ్మా, జయంతి గారికి డాడీ మీద ప్రేమ ఉందని నాకు అర్థమైంది. అలాగే డాడీ కూడా జయంతి గారంటే అభిమానం ఉంది. అందుకే వాళ్ళిద్దరినీ కలపాలి. నా ఒక్కదాని వల్ల కావట్లేదు పెద్దమ్మా. నువ్వు ఒక చెయ్యేసావనుకో, వాళ్ళ పెళ్ళైపోతుంది, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికే? మా ఆయన దగ్గరికి. నేను వెళ్ళిపోవాలి అంటే ఆ పెళ్లి జరగాలి పెద్దమ్మా. నువ్వు చెప్తే డాడీ వింటారు. వాళ్ళిద్దరూ ఒకటైతే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను. అబ్బబ్బబ్బబ్బా, వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని పదే పదే అనకే, వింటానికి బాగోలేదు. సరే అనలే, కానీ వెళ్ళకుండా ఆపలేరుగా. నువ్వు చాలా ఎదిగిపోయావి. మీ డాడీ గురించి ఇంతలా ఆలోచించావంటే నువ్వు నిజంగా దేవతవే. నేను నిజంగా దేవతల్లో కలిసిపోయే రోజు ఎంతో దూరంలో లేదు పెద్దమ్మా.